హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోని మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలతో పాటు తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటికి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున ఓటింగ్ నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో దాదాపు 93% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా తమిళనాడులో కూడా 85% పైగా ఓటింగ్ నమోదైంది. ఇంతకుముందు ఈ 2 రాష్ట్రాల్లో ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ ఓటింగ్ అనేది నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ ఓటింగ్ ఇంత భారీ ఎత్తున నమోదు కావడానికి చాలామంది యువకులు, ఈ 18 ఏళ్ళు దాటిన వ్యక్తులు చాలామంది ఈ పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేయడం అనేది, దానివల్ల ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం వల్ల ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనే దాన్ని పక్కన పెడితే ప్రజాస్వామ్య దేశంలోని ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. ఇక్కడ ఇంతకుముందు అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు ఓటింగ్ చాలా మందకొండిగా జరిగేది. 50%, 60% ఈ రేంజ్లో జరిగితే అది చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవాళ్ళం. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో 50% మించి ఓటింగ్ జరిగితే అది చాలా గొప్ప విషయంగా ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అటువంటిది ఈరోజు 93% ఓటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజల్ని మనం అభినందించాల్సిన విషయమే. ఈరోజు రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లోని అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇంతకుముందు ఎగువ మధ్య తరగతి ధనవంతులు వీళ్ళెవరో పోలింగ్ బూతులకు వచ్చి లైన్లో నిలబడి ఓటు వేయడం జరిగేది కాదు. కానీ ప్రస్తుతం ఈ వర్గాలు కూడా పోలింగ్ బూతులకు వచ్చి ఎంతసేపు అయినా సరే లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజల్లోని చాలా అవేర్నెస్ అనేది పెరిగిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంతకుముందు ప్రజల ఆలోచన విధానాలు ఎలాగుండేవంటే, ఎవరు గెలిస్తే ఏంటి, మనకు వచ్చిన లాభం ఏమైనా ఉన్నదా ఏంటి, ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా ఒకటే కదా అనే ధోరణిలో ఆలోచన చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ప్రజలు ఖచ్చితంగా మనం ఓటు వేయాలి, మనం ఎన్నుకునే వ్యక్తుల వల్ల మన భవిష్యత్తు రాతలు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆలోచించే దిశగా ప్రస్తుతం ప్రజలు వెళ్తున్నారు. ఇది మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలు ఇంతకు మించి ఓటింగ్ నమోదు చేసే దిశగా వెళ్తారని, వీలైనంత వరకు ప్రతి ఒక్క ఓటర్ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి తన బాధ్యతని నిర్వర్తించి మంచి ప్రభుత్వాలని ఎన్నుకుంటే అది ప్రజలకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముందు కూడా జరిగే ఎన్నికల్లో ఇలా భారీ ఎత్తున ఓటింగ్ నమోదు అవుతుందని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.